బ్యాక్ టు న్యూస్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ చోరీ జరిగింది. 2 మైనర్లు మరో 2 సహకారంతో హుండీని చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 నిందితులతో పాటు వారికి సహకరించిన మరో 2ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 10,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆలయ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మైనర్ పిల్లలు ఆ హుండీని కట్ చేయడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ గురించి శ్రీశైలం టౌన్లో వెతకగా 2 పిల్లలు నెక్స్ట్ అదేవిధంగా పిల్లల తల్లి మరియు ఆ తల్లితో సహాయం చేస్తున్న రమేష్ అనే అబ్బాయి గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఈ పిల్లలు 3 క్యూ లైన్ ద్వారా టెంపుల్లోకి ప్రవేశించి ఎవరికి అనుమానం రాకుండా బ్లేడ్తో కానీ చాక్తో కానీ ఆ క్లాత్ హుండీని కట్ చేసి అందులో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు కూడా 1000 రూపాయలు ఒకసారి 1500 ఒకసారి తెచ్చి వాళ్ళ మదర్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన కూడా దొంగిలించడం జరిగింది. ఆ డబ్బును అడగగా వాళ్ళ పెద్ద మంది సమక్షంలో 10,150 రూపాయలు మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వెంటనే ఆ పిల్లలిద్దరిని అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డు కర్నూలుకి హాజరుపరుస్తున్నాము. ఆ మేజర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.